హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇక్కడ బాబా రామ్దేవ్ ఏదో చెప్తున్నాడు, నాకు కొద్దిగా అర్థం కాల. మొన్న వరకేమో నేను హిందువులు కతరే మే హై, హిందువులు కతరే మే హై, హిందువులు కతరే మే హై అంటే ఏ కతర్లో ఉన్నారా హిందువులు అని నేను అనుకునేవాడిని. ఎందుకంటే యాజ్ ఎ హిందూ నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలే. సో హిందువులు కత్తిరేమే, హిందువులు కత్తిరేమే అంటే హిందువులు ప్రాబ్లంలో ఉన్నారు, హిందువులు ప్రాబ్లంలో ఉన్నారు. ఎందుకంటే 80% మనం హిందువులు ఉన్నాం, మనమే ప్రాబ్లంలో ఉన్నాము. ఇంకా 5%, 10% ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్స్ మాత్రం చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎవరి తప్పు? ప్రధానమంత్రి తప్పు. 12 సంవత్సరాలు హిందువులు కొద్ది కూడా పైకి తీసుకురావడం చేత కానీ ప్రధాని తప్పు. 20,000 స్కూల్స్ క్లోజ్ అయినాయి అంట 12 సంవత్సరాల్లో. అది మన ప్రధానమంత్రి గారి గొప్పతనం అనమాట. సో హిందూ కతమే హే, హిందూ కతరమే అంటే ఈ రామ్దేవ్ బాబా మాత్రం ఇంకోటి ఏదో కొత్త స్లోగన్ వినిపిస్తున్నాడు. ఒకసారి వినండి. దేశ్ మే నా హిందూ ఖతరే మే హై. ఏ హిందూ కూడా ఖతరే అంటే ప్రాబ్లమ్స్లో లేడు. నా ముసల్మాన్, నా సిక్, నా ఇసాయి, నా జైన్, నా బౌద్ధ్, నా ముస్లిమాన్, నా సిక్స్, నా జైన్, నా ఇంకెవరు లేరు. నా బ్రాహ్మణ్, నా క్షత్రియ, నా వైశ్య, నా శూద్ర, నా దళిత, నా ఆదివాసి, వనవాసి, నా ఎస్సీ ఎస్టీ. క్షత్రియులు, శూద్రులు, వనవాసులు, ఆదివాసులు ఎవరు కూడా లేరు. అందరూ హ్యాపీగా ఉన్నారు. రామ్దేవ్ బాబా చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది బత్తాయిలు ఏమనుకుంటారో పాపం, ఎన్ని కూడా దేశద్రోహి అంటారేమో. రామ్దేవ్ బాబా నువ్వు దేశద్రోహి అయ్యావరా దుర్మార్గుడా, నువ్వు అర్బన్ నక్సలైటివరా, నువ్వు దిమాగీ నక్సలైటివరా అంటారేమో నాకు తెలిసి. పాపం రామ్దేవ్ బాబా అని కూడా ఎందుకు సార్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు? మీ ప్రోడక్ట్స్ ఎలాగో అన్ని దరిద్రమైన ప్రోడక్ట్సే, అట్లీస్ట్ మేము మాట్లాడిన కొద్ది క్వాలిటీగా ఉంటే బాగుండేది కదా. దేశ్కి ఖతరే మే హై, దేశ్ కా బచ్పన్ అంటే దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి మంచిగా తాగడానికి వాటర్ లేవు. ఉత్తరప్రదేశ్ ఇంకా చాలా స్టేట్స్లో కనీసం స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతానికి ఎంత దరిద్రంగా ఉన్నాయో చూస్తే నీళ్ళు కన్నా ఘోరంగా కూరలు ఉండి వాళ్ళ మొహాన్ని వేస్తున్నారు. స్కూళ్ళల్లో పైపిచ్చులు ఊడి పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళకి టాయిలెట్స్, బాత్రూమ్స్ లేవు. చదువు చెప్పడానికి స్టూడెంట్స్, విద్యార్థులు లేరు. అంతకన్నా మించి అక్కడ అసలు స్కూల్లే లేవు, కొన్ని పేపర్ మీదే ఉన్నాయి. సో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిన తర్వాత పిల్లల భవిష్యత్తు సంకనాగిపోక ఏమవుతుంది అనేది ఈ గురువుగారు చెప్పే తాత్పర్యం కాబోలు. కానీ కాదు, లాస్ట్లో ట్విస్ట్ ఉంది, చూస్తూ ఉండండి. देश का वर्तमान और देश का भविष्य, देश की प्रकृति, देश की संस्कृति और सभ्यता, देश की अखंडता और संप्रभुता। इसलिए मैं इस समय सबसे बड़ा तो देश का मुद्दा मानता हूं तो ये कि देश का बचपन कैसे बचे। कुछ लोग देश का बचपन का इस्तेमाल कर रहे हैं आंदोलन। यदि देश का बच्चा जो कि प्राइमरी स्कूल में पढ़ रहा है, आप उसको आंदोलन में भेज दीजिए तो बच्चे पढ़ेगा कब? उसको ఇప్పుడు ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా అన్ని స్కూల్స్లో. ఆ స్కూల్లో ప్రొటెస్టులు చేసే వాళ్ళంట బయటకు వచ్చి చదువుకుంటే, బయటకు వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళకేం అర్థం కాదంట. ఎందుకంటే వాళ్ళు పిల్లలంట. అంటే పిల్లలకి ఫుడ్ పెట్టకపోయినా అడగకూడదు, పిల్లలు స్కూల్ టీచర్ లేకపోయినా అడగకూడదు, పిల్లలు ప్రాబ్లం అయి బయటకు వచ్చి ఏమీ అడగకూడదు. ఎందుకంటే అడిగితే ప్రాబ్లంలో ఉంటారు. ఎందుకంటే అడగకుండా ఉంటే ఈ దెంగి తింటారు ఈ నా కొడుకులు అంతా కలిసి. దొంగ నా కొడుకులు. సారీ బాస్, ఏమనుకోకండి. అసలు స్కూళ్ళల్లో వసతులే లేవరా అని వాళ్ళు రోడ్లు ఎక్కుతుంటే అంట, వాళ్ళు స్కూళ్ళు దాటి బయటకు వస్తే వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు? ప్రొటెస్టులు చేస్తే అంటున్నారు. భయ్యా ప్రొటెస్టులు చేయని, స్కూళ్ళు బాగా అవని బాగా చదువుకుంటారు. ఇప్పుడు ఒక క్లాస్లో ఫెయిల్ అయినంత మాత్రం మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరని ఏం కాదు కదా. బుర్ర తక్కువ, చదువుకోవాలి మనం. రామ్దేవ్ బాబా నువ్వు బాబా పెట్టావయ్యా, ఏంది బుర్ర తక్కువ కామెంట్స్? छोटे बच्चों को आंदोलनों में नहीं करना चाहिए। पूरी दुनिया में कहेंगे आंदोलन ये अभिभावकों का उत्तरदायित्व है बच्चों के।
और जब बच्चे जब एडल्ट हो जाते हैं तब उनको अपने अधिकारों के लिए संघर्ष करना चाहिए और अपने कर्तव्यों के पालन के लिए जो प्रतिबद्धता ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద అవుతారంట, వాళ్ళందరినీ ప్రశ్నిస్తారంట. అది పాలనకి ఇక వేరే వాళ్ళన్నిటికీ డ్యూటీస్కి కూడా కంట్రీస్ కూడా ప్రాబ్లం అయిద్దంట. ఇది చెప్తున్నాడు. ఇట్లాంటి మైదానం గాలిని మట్టి బుర్రగాలిని ఎందుకురా నెత్తి మీద పెట్టుకుంటారు బుర్ర తక్కువ ఎదవల్లారా. మంది వాట్సాప్ యూనివర్సిటీ అయ్యి ఉండొచ్చు, కానీ ఇట్లాంటి దిమాగ్ లేని దేడి దిమాగులను తీసుకొచ్చి మన మీద ఎందుకు రుతారు చెప్పండి. अराजक आंदोलन तो नहीं, हाँ देश में संविधान की लोकतंत्र की रक्षा के लिए संवैधानिक लोकतांत्रिक नैतिक आध्यात्मिक मानवीय मूल्यों पर आधारित आंदोलन होने चाहिए। मैं इसका समर्थक हूँ। आंदोलन के नाम पर अनारकी अराजकता भी नहीं होनी चाहिए और बच्चों का आंदोलन में इस्तेमाल नहीं होना चाहिए। పిల్లల్ని ప్రొటెస్ట్లో వాడకూడదు, వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎవరు వాడుతున్నారు బాబు? వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు. రామ్దేవ్ బాబు వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు. ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు. వాళ్ళు ముందుకు వస్తే కొద్దిగా స్కూల్ అన్నా బాగుపడతాయి. నీ బతుక్కి ఎంతకాలం ఒక స్కూల్ గురించి అన్నా మాట్లాడావా? మాట్లాడలా. పాపం చాలామంది పిల్లలు ఫుడ్ మధ్యాహ్న భోజనం గురించి, మిడ్ డే మీల్స్ గురించి ఎప్పుడు మాట్లాడేవా? మాట్లాడ. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి వాగుతూ ఉంటారు మీరందరూ? పిల్లలు ఎదురు తిరుగుతున్నారట. గల్లీ గల్లీలో విప్లవం స్టార్ట్ అవుతుంది. ఎంత ఘోరమైన విఫలం ఉందో మోడీ గవర్నమెంట్ అనేది చూపిస్తూ ఉన్నారు. స్కూల్స్ అధ్వాన స్థితిలో ఎలా ఉన్నాయో చెప్తూ ఉన్నారు. వాళ్ళ తినే ఆహారం ఎంత దరిద్రంగా ఉందో చెప్తున్నారు. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో చెప్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళే రిపోర్టింగ్ చేస్తున్నారు. కానీ నీలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి కనీసం అర్థం కావట్లేదు వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది. ప్రొటెస్ట్ చేయకూడదంటే నువ్వు అన్ని సదుపాయాలు సరిగిస్తే వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారో వాళ్ళకి అవసరం ఏంటి? కనీసం బుద్ధి జ్ఞానం ఉండదా సార్ మీకు? ఎందుకు సార్ ఇంత పెద్దోళ్ళు అయ్యారు, బాబాలు అంటారు, బొక్క అంటారు, భోషానం అంటారు. ఏంది సార్ ఇది? ఏంది ఇది? ప్రొటెస్ట్ చేయకూడదా? దాని ద్వారా బాల్యం పాడవుతుందా? స్కూల్ వ్యవస్థలో సరిగ్గా హెల్దీ ఫుడ్ లేకపోతే పిల్లల జీవితం సర్వనాశనం అవుతుందిరా బేవర్స్లారా. మరి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వండి. యూపీలో, మధ్యప్రదేశ్లో, అదేవిధంగా మన మోడీ గారు ఉన్నటువంటి గుజరాత్లో ఎవరు అక్కడ స్కూల్స్ మూసేస్తారు. నార్త్లో క్లోజ్ అయిన స్కూల్స్ సౌత్లో క్లోజ్ అవ్వ. ఎందుకంటే నార్త్లో అంధభక్తులు ఎక్కువ. అంధభక్తులను తయారు చేయాలంటే విద్య అందకూడదు. విద్య కనుక అందితే వాళ్ళు దిమాకీ నక్సల్స్ అవుతారు. దిమాకీ నక్సల్స్ అయితే ప్రభుత్వాలని కూల్చేస్తారు. ప్రభుత్వాలని కూల్చేస్తే చదువు సంధ్య లేని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేసులు పెట్టించుకున్న దొంగెదవలు, అదేవిధంగా ఫ్రాడ్ చేసిన ఫ్రాడిస్టులు, వాషింగ్ మిషన్ పార్టీలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రతుకులు నడి రోడ్డు మీదకి వస్తే తెలుసుకొని ఓట్లు వేయకూడదురా ఈ దగులుబాజీ నా కొడుకులు, కానీ ఓట్లు వేయరు. అందువల్ల ఇబ్బంది పడతారు. సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు యూత్ పైన తిరగబడుతున్నారు. మొన్న కేవలం కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఒక సీజే చేసి చిన్న కామెంట్తో. నిన్న దిమాగ్ నక్సలైట్స్ పార్టీ పుట్టింది కేవలం మోడీ గారు చేయటం వల్ల. స్కూల్ టిక్కరు అనే ప్రోగ్రాంతో గ్రామానికి వెళ్ళి స్కూళ్ళని బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు దిగిందలే రాడ్డు 90 mm గట్టిగా కింద నుంచి దించుతున్నారు. కానీ రాబోయే 2 సంవత్సరాలు ఆ రాడ్డు నోట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అప్పటి వరకు ఇట్లాంటి సొల్లు మీటింగ్లు, చెత్త కాన్సెప్ట్లు చెప్పకండి. ఇంకోడు ఎవడో అంటాడు, వాడు డీజీపీ, మాజీ డీజీపీ అంటే వాడు అంటాడు అప్పుడు నక్సలైట్లు చాలా డేంజరు, వాళ్ళ కత్తులు ఉండవు, గన్నులు ఉండవు, అడవుల్లో ఉంటారు. కానీ లెక్చరర్స్గా, టీచర్స్గా, చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా ఇక్కడే ఉండి సెమినార్లు అండ్ మీటింగ్లు కండక్ట్ చేస్తారు. వాళ్ళతో చాలా డేంజరు. వాళ్ళు బతుక్కి అన్నం తింటున్నావా, ఇంక తిన్నావా? నువ్వు డీజీపీ అట్టయ్యారా దేడి సినిమా కానీ తిడుతున్నారు జనాలు, అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా సీజేపీ పార్టీ అనేది పిల్లల్ని వాడుకుంటుందని రామ్దేవ్ బాబా తెగ ఫీల్ అవుతున్నాడు. ఇదే రామ్దేవ్ బాబా స్కూల్కి ప్రతి స్టేట్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళి తిరిగి ఆ స్కూల్స్ పరిస్థితి కూడా చెబితే బాగుంటుంది. అంతవరకు కూడా అన్ని పైనుంచి నవరంధ్రాలు మూసుకొని జరిగే చూస్తా కూర్చోమని సవినీయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.